ఆయనను మహిమపరిచే పాటలు చాలా తక్కువ ఉంటాయి, తక్కువ ప్లే అవుతాయి. ఆయన మహిమపరుస్తా నాకు అవదు, నా గురించి ఏదైనా పాట నా గురించే ఉండాలి, అంతే సూపర్ హిట్. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ గివ్ ప్రైజ్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. అన్నీ బాగున్న తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత, నీకు ఏ జబ్బు లేదు అని రిపోర్ట్ వచ్చిన తర్వాత, నీకు అన్నిట్లో జయం వచ్చింది, పాస్ అయ్యావు, ఇంటర్వ్యూ క్లియర్ అయ్యావు, సక్సెస్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, అప్పుడు లార్డ్ ఐ ప్రైజ్ యూ అని చెప్తాం కాదు. ఏది జరగకపోయినా దేవుని స్తుతిస్తున్నారా? ఎలా ఉంది మీ మనసు? నిజంగా పరీక్షించుకోండి. సంవత్సరం అంతంలోకి వచ్చాం, ఇదిగో న్యూ సీజన్లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. మన క్యాలెండర్లో సంవత్సరం అంతం ఆల్రెడీ వీఆర్ ఇన్ ద న్యూ సీజన్. బట్ దెన్ ఆర్ యూ రెడీ ఫర్ ద సీజన్? స్తుతి కృతజ్ఞత లేకుండా మాత్రం ఏది జరగదు. స్తుతి కృతజ్ఞత లేకుండా మాత్రం ఎక్కడికి ముందుకెళ్ళలేవు. స్తుతి కృతజ్ఞత లేనిది దేవుడు ఏది చేయడు. కృతజ్ఞత లేని వాడికి ఉన్నత కూడా తీసేస్తాడు, జాగ్రత్త. కృతజ్ఞత లేని వాడికి దేవుడు ఆపేస్తాడు, జాగ్రత్త. మేబీ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ గెటింగ్ స్టాప్డ్ ఇస్ బికాస్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్. ఒకప్పుడు సింపుల్, లెట్స్ టాక్ ప్రాక్టికల్. ఒకప్పుడు నువ్వు ఉన్న ఇల్లు బా ఇంత మంచి ఇల్లా అనుకున్నావు. ఇప్పుడు ఏం గబ్బిల్రా, గబ్బుగా ఉందంటే అది నీ తప్పు, దేవుని తప్పు కాదు. నీకు కలిగినదంతా దేవుడిచ్చాడు, నువ్వు ఎలాగ మెయింటైన్ చేస్తున్నావు అది నీది. దేవుడిని నేరం మోపొద్దు. దేవుడు నీకు క్లీనింగ్ చేయడు, నువ్వు క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇందాక దావీదు ఉపమానం ప్రాక్టికల్ మీ చెప్తున్నాను. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి. కొంతమంది అంటారు నా దేహం చూడు ఎలాగ ఉంది, నువ్వు ఎలా పెట్టుకున్నా అలా ఉంది. దేవుడు లోపంతో వచ్చాడా?